సీల్ ఓపెన్ చేశాడు. ఎన్ని సీల్ ఓపెన్ చేసి ఇప్పుడు దాకా అలాగా చాలా ఓపెన్ చేసా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ భీమవరం బాయ్స్. నేను మీ రవి. రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే భయ్య, నిన్న మన ఆదినాథ్ జైన్ టెంపుల్ దగ్గరికి ఏదైతే వెళ్ళామో ఆ టెంపుల్ తర్వాత ఇంకొక 2 ప్లేసులు కూడా మేము విజిట్ చేసాం అనమాట. ఈ రోజు వ్లాగ్ లో మేము ఎక్కడెక్కడ తిరిగాం, ఏమేమి ఫన్ చేసామో అదైతే వస్తుంది. చలో వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోతాం. అనే హిందీ పేర్లు చదవనే. హిందీ రాదా నీకు? రాదు. నేను హిందీ ప్రాథమిక, మాధ్యమిక, ప్రవేశిక, రాష్ట్ర అన్ని రాసా. చదువు. మగసర. ఏంటిది? మగసర. మగసిరియా? మగసర. ఓకే. షా మెగాస్టార్ ఏంటది? మెగాషా జజీ సరే మలాజీ. సేపు అయితే మెగాస్టార్, సూపర్ స్టార్, లేదంటే ఇంకేదో స్టార్ చెప్పేలా ఉన్నాడు. స్టార్ల పేర్లు కాదనే. ఫాస్ట్ గా కావాలి అంతే కదా. నిమ్దా కోజ్రస్ టెల్ మీ మోహినోజుకు. బాహుబలి డైలాగ్ కాదు నిన్ను అడిగింది. అక్కడ వాళ్ళ మీద పేర్లు ఉన్నాయి కదా, పేర్లు ఏంటని అడుగుతున్నాను. ఏమో సార్ మాకు అక్కడ వరకు వచ్చింది. ఈ మనిషి మా గారా అని ఒక్కో పదం చదువుతున్నాడు. మళ్ళీ అడిగితే హిందీ ఏమేమి రాసావు అన్న హిందీ అంటే అప్పుడు ప్రాథమిక ఎప్పుడు చిన్నప్పుడు రాసిన గుర్తులేదు, అది చదివేది నేర్చుకుంటాం. ఈడు కూడా చదువుతున్నారు. అరే అవి చదవరా హేమంత్, అవి చదువు. వద్దులే రే, చాలా కాన్ఫిడెంట్ గా చదవమంటారు. అరే విమల్ పలుకులో కేసరి ఎన్ని మనకి ఎందుకు అక్కడ పేర్లు చదవరా? విమల్ కుమార్జీ కాదు కుమార్జీ. ఇంకో పేరు ఏంటది? కోపడుతున్నాడు సార్ ఈడు. ఆ తర్వాత అది నత్త నైరా రాజమహేంద్రవరమా? కరెక్ట్. అరే బానే చదువుకున్నారా హేమంత్? నేను చెప్తున్నాడు అయ్యి తెలిసిందే. పాపం కనపడడానికి అలాగా ఏదో చదువు రానోడి కింద ఏదో అలా కనబడతాడు కానీ పాపం బాగానే చదువుకున్నాడు. మరి ఇంకొక పేరు చదవరా హేమంత్? ఏం పేరు చదవాలి? అక్కడ అన్నయ్య చదవని పేరు చదువు. నువ్వు కూడా మెగాస్టార్, సూపర్ స్టార్, రజనీకాంత్ అయ్యి పేర్లు కాదు, ఇక్కడ దాని మీద ఉన్నాయి చదువు. ఇది చదవరా? ఇది ఏంటో ఆహోర్. అన్ని చిన్న పదాలు అడుగుతున్నా నేను వాడిని. తణుకు. అమ్మని అమ్మ తణుకు కరెక్ట్. ఇది జగన్ రాజా. జగనా? జగన్ ఎందుకు వచ్చారు మధ్యలో? ఇదేంటది? అది నాకు తెలియదు. చెప్పారు కదా, తెలియదురా. జగన్ రాజా అది. అరే చావు ఉంది అక్కడ, హిందీ చావు ఉంది మధ్యలో. జగన్ రాజా. ఇదేంట్రా? ఏంటది? కీర్తి కుమార్ ఎప్పుడో చదివాను. కీర్తి కుమార్జీ గులాబ్ జామ్ కాదు, మనకు రాని హిందీ మనకొద్దు, నేర్చుకుందాం. మనం మాట్లాడితే హిందీలో లేదు, ఇది బూతుల్లో ఉన్నాయి. కళ్ళజోడు పెట్టుకున్నా నేను నైట్ రేచే ఎక్స్ప్రెషన్స్ అర్థం కాకుండా బాగానే కవర్ చేస్తున్నావు. జస్ట్ ఇప్పుడే జైన్ టెంపుల్ దగ్గర నుంచి మన భీమవరం విజేత మాట దగ్గర ఉన్న అదే మన పాత స్పెన్సర్స్ ఉంది కదా, అక్కడ కొత్తగా విజేత మాట పెట్టారు. ఆ విజేత మాట బయట కాతీస్ అనే ఒక చికెన్ రోల్స్ వెజ్ రోల్స్ దొరుకుతాయి. ఆ షాప్ దగ్గరికి వెళ్దాం. ఏమంటే ఏం చేశారా? వాటర్ తాగా. వాటర్ తాక ముందు ఏం చేసావు? ఏ క్యాప్? ఎలా ఓపెన్ చేసావు? సీల్ ఓపెన్ చేసాడు. ఎన్ని సీల్ ఓపెన్ చేసావు ఇప్పుడు దాకా అలాగా? వాటర్ బాటిల్ చాలా ఓపెన్ చేసావా? ఎడిటింగ్ లో అసలు చాలా ఓపెన్ చేసాడు. వాటర్ బాటిల్ క్యాప్లు మంది ఎన్ని ఓపెన్ చేసి ఉంటారా? వాటర్ బాటిల్ క్యాప్ అండి. మేమంది వాటర్ బాటిల్ క్యాప్. అసలు వాటర్ బాటిల్ క్యాప్ తో తాగినప్పుడు క్యాప్ ఓపెన్ చేయాలి. వాటర్ బాటిల్ క్యాప్ తో కంపేర్ చేస్తావు దాన్ని? చిచ్చి ఈ కాలం యూత్ బాగా చెడిపోయారు. కాలేజ్ సర్గియా తెలుస్తుంది, తెలిసిపోతుంది బాగా. సర్గియా ఫుల్ ఫామ్ చెప్పు. సాగిరాజు కాదు, సాగి రామకృష్ణరాజు. మన ఫెస్ట్ లో బాగా ఎంజాయ్ చేసావా? ఎంతమందిలో అయినారు? అవలేదా?
మీకోసం వెయిట్ చేశారు చాలా మంది అమ్మాయిల మీద. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీడు చెయ్యాల్సిన అన్ని చేస్తాడు కాలేజ్ లో. వీడియో ముందుకు వచ్చేసరికి ఎంత అమాయకంగా బిహేవ్ చేస్తాడు చూడని వీడు. ఎందుకురా అసలు రియాలిటీగా ఉంటాను నేను ఎప్పుడు. అయ్యో ఇంకో రియాలిటీ స్పెల్లింగ్ చెప్పు సార్. ఇవన్నీ నమ్ముకున్నారు. ఏంటి 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 ఏంటది? రియాలిటీ. వచ్చేసింది మన కాతి అయితే వచ్చేసింది. కాజు మష్రూమ్ కాతి అన్న ఇది. కాజు పన్నీర్ కాదు. కాజు పన్నీర్ కాతి. నవ్వుతావేంట్రా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? కాదు ఎలా తింటారా? సైడ్ నుంచి కొరికి కొరికి అలవాటు అయిపోయింది అదొకే. నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు మాకు. ఎలా ఉందన్న టేస్ట్? బాగుంది. అంటే నాన్ వెజ్ అలవాటు అయిపోయింది, ఇప్పుడు వెజ్ అన్నాం కదా, కొత్తగా ఉంది కొంచెం. నాన్ వెజ్ అయితే ఎక్స్ట్రాడినరీ. తప్పదు, కొన్ని రోజులు బర్డ్ ఫ్లూ ఉంది కదా, బర్డ్ ఫ్లూ గురించి అయినా చికెన్ మానాలి, లేదనుకో ఫ్లూలో మనం వెళ్ళిపోతాం. మష్రూమ్ కాతి, నేనైతే మష్రూమ్ కాతి ఆర్డర్ చేసుకున్నాను. చూద్దాం. బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా లేదు. హార్పిక్, బ్లూ హార్పిక్, బ్లూ హార్పిక్, బ్లూ కొరాకు. ఏంటది? ఏం కదా? బ్లూ కొరాకు. బ్లూని కొరుకుతావా? బీటెక్ లో సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఫినాయిల్ తాగేస్తున్నాడు. బ్లూ హార్పిక్ ఆ సబ్జెక్టులు ఎంత రాసినా అవ్వట్లేదు. ఎరా సబ్జెక్ట్లో అవ్వట్లేదు, బ్లూ హార్పిక్ తాగేస్తున్నావా? ఎందుకురా? వాష్రూమ్ లో కమోడ్స్ అయ్యి కడుక్కుంటే నిజంగా హార్పిక్ తాగేసాడు, హార్పిక్ తాగేసాడు. ఎరా ఎక్స్ప్రెషన్ ఏంటి అలా పెట్టావు? ఎలా ఉంది, ఎలా ఉంది? హార్పిక్ అలాగే ఉంటది. మరి హార్పిక్ తాగితే అలాగే ఉంటది. రెడ్ హార్పిక్ చెప్పడం ఇంకోటి తాగట్లేదే. బాలేదా? బాగుంటుందండి, ఇది వేసుకో కొంచెం బాగుంటుంది తాగి. అసలు వీడు దాంట్లో రాత్రికి నీకు మీరు వచ్చినాలు రా. నీకులా ఉందా? అది బాగుంది. ఇప్పుడు కొద్ది కలపడం వల్ల మిక్సింగ్ తో చాలా బాగుంది. తడిపడా? ఏం మాట్లాడుతున్నావురా? మిక్సింగ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడా నీడు? మిక్సింగ్ అంట. ఇంకేమంటావా? చాలు చాలు చాలు. బాగుంది, బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. బాగుందన్నా. చాలా జీవితానికి పోయింది. మేము అందరం నిమ్మ సోడా, సాల్ట్, నేను స్వీట్ చెప్పుకుంటే ఎచ్చులకి పోయి పాపం పూర్తిగా సోడా తాగకుండా ఎరా తాగే పంపిస్తావా? అందుకే ఎక్స్ట్రా చేయకూడదు. ప్రశాంతంగా నిమ్మ సోడా, సాల్ట్ సోడా తాగితే పోయేదానికి. బ్లూ కొరాకు, అరే ఇది ఏమన్నాడు? బ్లూ కొరాకు. అది కొరాకు అంట. సోడా బండి దగ్గర ఎవడన్నా సోడా తాగుతాడు, కొత్తగా తాగేవాడు నాలా ఎదో అవుతాడు. అది ఇది రియలైజేషన్, ఇది సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. ఒప్పుకున్నారా? లాస్ట్ లో చెప్పింది నిజం, లాస్ట్ లో చెప్పింది నిజం. 100% నిజం. అదవునండి. నువ్వు మళ్ళీ అవ్వాలంటే అరే ఆ డైలాగ్ చెప్పరా మంది? అదవునండి, ఆ డైలాగ్ చెప్పి. మాస్టర్ అదే కాపీలు పడిపోతాయి, కాపీ రైట్. రే ఎరా, ఎప్పుడన్నా స్కూల్లో కాపీలు రాసిన మొహమేనారా నీది? మళ్ళీ నీ వీడియోకి కాపీ రైట్లు. ఎదవనండి, గుడి సెట్ ఎదవనండి. మా అమ్మ బాబుని చాలా ఏడిపిస్తా ఉంటానండి. ఇది మాత్రం నిజం, 100% నిజం. ఈ వ్లాగ్ కనుక వాళ్ళ మమ్మీ చూస్తే, మీ మమ్మీ చూస్తే, జ్యోతి గారు మీరు చూస్తే కామెంట్ చేయండి, చెప్పింది నిజమో కాదో మా వాళ్ళందరికీ తెలియదు. చూడకపోయినా లింక్ నేను పంపిస్తాను చూడమన్నాడు. యాసలు చూడమని, చదువుకోమని కాలేజీ పంపిస్తే మాతో తిరుగుతున్నాడు పని పాట లేకుండా అని చెప్పి. కట్ చేయం ఎడిటింగ్. మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్, షేర్, కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున ఇంకొక కొత్త వ్లాగ్ తో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, ఉంటానైతే జాగ్రత్త.